ఈరోజు చూస్తూ కనుక రాజా నియోజకవర్గంలో విస్తృత సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకు అనేది సడన్‌గా పెట్టడం జరిగింది. కోండ్రు మురళి గారు ఈరోజు అసెంబ్లీ సమావేశానికి వెళ్ళడం జరిగింది. అయితే అందులో భాగంగా ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మన రాజంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అది ఎందుకనేది మనతో పాటు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఆళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఎందుకు సడన్‌గా విస్తృత స్థాయి సమావేశం పెట్టడం జరిగింది? ఏ విషయంపై మీరు పెట్టడం జరిగింది? ఈరోజు రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముఖ్యోద్దేశం మొన్న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కోండ్రు మురళీమోహన్ గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ వల్ల కొన్ని దశాబ్దాల పాటు లబ్ధి పొందుతూ ఈరోజు మరి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఏదైతే కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ పాలు తాగి రొమ్ము కోసినటువంటి సందంగా ఈరోజు ఎవరైతే మేము తీర్మానంలో శ్రీ కిమిడి రామకృష్ణనాయుడు ఎక్స్ఎంపీపీగా 4 సార్లు చేశారు ఆయన, అలాగే ఎమ్మెల్యేగా కిమిడి గణపతిరావు గారు చేశారు, మరి అలాగే కిమిడి రవి ఇక్కడ సర్పంచ్గా ఉన్నాడు రేగిడిలో, మరి అలాగే వినయ్ కుమారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలు ఇప్పటికి కూడా వాళ్ళ బంధువులందరూ పక్క నియోజకవర్గం పోటీ చేయడం, మరి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందుతూ తెలుగుదేశం పార్టీ కొనసాగిన సందర్భం ఏదైతే ఉందో, మరి రాజాం నియోజకవర్గంలో మరి కోండ్రు మురళి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే మరి వారికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చి వాళ్ళే స్వయంగా పంపిణీ చేసి వాళ్ళే కొండవాలేసి ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి ఇటువంటి నీచమైన దుర్మార్గమైన పార్టీ సిద్ధాంతం వ్యతిరేకంగా పనిచేశారన్నటువంటి ఈ నలుగురు మరి ఏటనుకోవాలనేది ఈ పార్టీని నిలబెట్టడానిక, ఈ పార్టీ పాడు చేయడానిక. మరి ఈరోజు కోండ్రు మురళి గారు గెలిస్తే కదా అక్కడ చంద్రబాబు ఉంటాడు, చంద్రబాబు ఉంటే కదా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈరోజు 4 సార్లు ఓడిపోయాం, గత 2 దశాబ్దాల పాటు ఓడిపోతే ఇదే విషయాలు ఇలాగ చేయడం వల్లే. ఇక్కడ కారణం ఏంటంటే గెలిచిన వాళ్ళు ఆ కాలు దగ్గర ఉండాలని, వాళ్ళు చెప్తే సంతకం చేయాలని జోగులు అంటారు. ఇక్కడ కోండ్రు మురళి గారు అది ఒప్పుకోరు కాబట్టి, వాళ్ళ కాలు దగ్గర ఉండడు కాబట్టి, ఆయన ఇండిపెండెంట్ కాబట్టి, ఆయన ప్రజలకే జవాబుదారీ కాబట్టి, అందుకు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి వైఎస్ఆర్సీపీ గెలుపుకు కృషి చేశారు కాబట్టి మరి ఇటువంటి సన్నివేశాలు ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండేదానికి ఈరోజు రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపి ఒక తీర్మానాన్ని కూడా పెట్టాం. ఈ ఏదైతే పేర్లు ఉన్నాయో ఈ నలుగురిని పార్టీ నుంచి బహిష్కరించాలని మా అధినేత జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకోవడానికి ఈరోజు ఒక అర్జీ ద్వారా, ఒక పిటిషన్ ద్వారా ఈరోజు ఈ బహిష్కరణ ఉద్దేశంతో బహిష్కరణ చేయాలని ముక్త కంఠంతో ఈరోజు 4 మండలాల ఒక నగర పంచాయతీ యావగాల్సి సుమారు 500-600 మంది ఈరోజు వచ్చారు, నాయకులు కార్యకర్తలు. మరి ఈ సమక్షంలో వాళ్ళకి తీర్మానం చేయడం జరిగింది. మరి బహిష్కరించాలని మేము ఈ సందర్భంగా వారిని చేసి పార్టీని నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి విన్నవిస్తున్నాం. ఇట్లా చూస్తుంటే ఈ విస్తృత సమావేశానికి కారణం ఏంటంటే ఉమ్మడి అభ్యర్థి నెక్స్ట్ మన కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇంకా ఇక్కడైతే అతను చేసిన అభివృద్ధి గురించి చూస్తుంటే ఇంకా భారీ మెజార్టీతో గెలవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే కొంతమంది దుష్టశక్తులు ఆయన్ని గెలవకుండా చూడడానికి ప్రయత్నం చేశారని మనతో పాటు మాట్లాడడం జరిగింది. మన కుటుంబ సభ్యులు కిమిడి కుటుంబ సభ్యులు కూడా మనతో మరి మాట్లాడడం జరుగుతుంది. ఆయన ద్వారా మనం తెలుసుకుంది ఏం మాట్లాడతారు ఏంటండి. ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశానికి తీర్మానం చేయడం జరిగింది. పార్టీకి విద్రోహులుగా చేసేవాళ్ళు వాళ్ళు మా కుటుంబీకులైన పార్టీకి విధేయతగా పనిచేస్తూ ఈరోజు పార్టీకి వాళ్ళు ద్రోహం చేశారు కాబట్టి వాళ్ళు ఈరోజు పార్టీ నుంచి అసలు పార్టీలో ఇప్పుడు కూటమి సంబంధించి జనసేన బీజేపీ కలిపి కూటమి టీడీపీతో కలిపి ఉంది కాబట్టి ఏ పార్టీలో కూడా వాళ్ళు చేర్చుకోకుండా ఈరోజు పార్టీని బలోపేతం చేయడానికనే ఈరోజు ఫ్యామిలీ నుంచి బయటికి రావడం జరిగింది. పార్టీ కట్టుబడి గత 40 సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా టీడీపీ మాకు ఉండేది, టీడీపీనే మేము చేయడం జరిగింది. అది కూడా ఈరోజు వాళ్ళు ఏదో లబ్ధి గురించి ఈరోజు పార్టీని విడిచిపెట్టి తల్లి లాంటి పార్టీని ఈరోజు విడిచిపెట్టి బయటికి వెళ్ళి టీడీపీ పార్టీని ఓడిస్తామని వాళ్ళు శబ్దాలు చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా పార్టీలో అనేక రకాల పదవులు చేసి ఈరోజు టీడీపీ పార్టీని ఈరోజు బస్టు పెట్టించడానికి వాళ్ళు ఇలాగా చేయడం కూడా తప్పు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చేసే నాయకుడు కోండ్రు మురళీమోహన్ గారు ఉన్నారు.
ఆయన అభివృద్ధి చేస్తారు. ఆయన ఏంటంటే నాయకులతో కాకుండా ప్రజలతో మమేకమై ఉంటారు కాబట్టి ఆయన్ని ఓడించడానికి ఈరోజు వాళ్ళందరూ కంకణం కట్టుకొని మా ఫ్యామిలీ అందరూ దిగడం జరిగింది. అది కూడా మా ఊర్లో కూడా కొన్ని సమస్యల వల్ల, లేకపోతే మాది కూడా మెజార్టీ ఎక్కువ రావాలి. ఆ సమస్యల వల్ల అంటే మాకు మెయిన్ మాకు సమస్య ఏంటంటే బట్టి ఉంది. అదేంటంటే దాన్ని ఆధారపడి ఒక 3-4 గ్రామాలు ఉన్నాయి. ఆ బట్టి నుంచి వాళ్ళు ఏంటంటే పూర్వం నుంచి కూడా ఆ బట్టి అనే ఛాయిన్ ఛానల్ అదే ఛాయిన్ ఛానల్ కాదు, ఆ బట్టి పూర్వం నుంచి కూడా మాకు రాజుల నుంచి కూడా అది బట్టి అది ఒక మాకు సంబంధించి ఉంది. దాని నుంచి దగ్గర ఒక 1500-2000 ఎకరాలు కూడా సాగునీరు ఉంది. దాని నుంచి ఒక 3-4 గ్రామాలు కూడా అది జనాలు దాని మీద ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే ఆ బట్టి వస్తే కానీ మాది ఏది కూడా పంటలు పండవు. ఆ బట్టి నుంచి కూడా కొంతమంది కొన్ని గ్రామాలని వాళ్ళు భయభ్రాంతులు చేశారు. కానీ ఎవరు కూడా దాన్ని భయభ్రాంతులు భయపడకుండా కూడా ఈరోజు గవర్నమెంట్ వస్తుంది. మా మురళీ గారు కూడా బట్టిని మాకు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి దాన్ని పంట పండించడానికి కూడా ఆయన కంకణం కట్టుకొని మీకు గ్యారంటీగా తెస్తాం, మీరు ఎటువంటి దీనికి భయపడకండి అని చెప్తే ఈరోజు కూడా మా ప్రజలందరూ కూడా బాగా దాని మీద స్పందించి మనకి టీడీపీకి మాకు కంచుకోటగా రేగిడి, ఆమదవలస, చెలిగాన వలస, తునివాడ మిగతా 4-5 గ్రామాలు ఈరోజు టీడీపీకే ఉంది. దాన్ని మా మురళీ గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి ఆ బట్టి కూడా మాకు చేస్తే ఇలాంటి ఈ భయభ్రాంతులకు పడి జనాలు కూడా ఎవరు అలాంటి వాళ్ళకి సాయం చేయరని మీకు ఈ సందర్భంగా చేస్తున్నాను. దాన్ని మాకు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆ బట్టి కూడా సాగునీరు ఇప్పిస్తారని మా మురళీ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం. ఎందుకంటే పార్టీకి కూడా మనం కష్టపడి అది ఈరోజు కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. మన ఇంట్లో ఫ్యామిలీ కూడా కొన్ని రకాల కష్టాలు ఉంటాయి. అలాగనిసని తల్లిదండ్రుల్ని మనం ద్వేషించకూడదు. అలాగే కూడా పార్టీని కూడా మనం నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఆ పార్టీనే ఈరోజు మనల్ని పెద్ద చేస్తుంది. దాన్నే మనం ఎన్ని రకాలుగా పార్టీకి విధేయుడిగా ఉండి మనం ఇంకా టీడీపీ పార్టీని రేగిడి మండలంలో ఇంకా కంచుకోటగా చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక కొంతమంది దుష్టశక్తులు భారీ మెజార్టీ రావాల్సిన కోండ్రు మురళికి అలా పనిచేయడం వల్ల భారీ మెజార్టీ రాలేని పరిస్థితి అయిపోయింది. పార్టీని నమ్ముకునే వాళ్ళే ఇలా చేస్తుంటే మరి ఎలా అని చెప్పేసి అటువంటి వాళ్ళందరినీ పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనతో మరొక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకు పెట్టారు సార్ ఈ సమావేశం, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళు ఎంతటి వారైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసి అది ఇంకొకరికి గుణపాఠం కావాలని కోరుకుంటున్నాం వంగర మండల తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఇది ఇలాగ చూస్తుంటే ఈ ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ మెజారిటీ రాకపోవడానికి నెక్స్ట్ కోండ్రు మురళిని గెలిపించకూడదనే ఉద్దేశంతోనే ఈ రేగేడి మండలం మెయిన్ ప్రధానంగా పనిచేసిందని చెప్పేసి మన కుటుంబ సభ్యులకు ఒకరు మాట్లాడడం కూడా జరిగింది. మెయిన్ ప్రధానంగా ఏంటంటే కోండ్రు మురళి రాకూడదు, గెలవకూడదు అనే ఉద్దేశమే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. కోండ్రు మురళి కూటమి అభ్యర్థిగా గెలిచి భారీ 20,000 మెజారిటీ పైగా గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే అటువంటి వ్యక్తుల్ని కిమిడి కుటుంబ సభ్యుల్ని 4 2 అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.